మ్యారేజ్ అనేది లేకపోతే నేచర్కి బ్యూటీ లేదట. గమనించండి, వివాహం అనేది లేకపోతే ప్రకృతికి అందం లేదట. నువ్వేమనుకుంటావంటే ప్రకృతి అందంగా ఉందని దాంతో సెల్ఫీలు తీస్తావు. దేవుడు ఏమన్నాడు తెలుసా? రే, నువ్వు దాంపత్య జీవితంలో లేకపోతే సృష్టికే అందం లేదన్నాడు. మేఘాలు బాగున్నాయి, గట్టులు బాగున్నాయి, పిట్టలు బాగున్నాయి, చెట్లు బాగున్నాయి, నదులు బాగున్నాయి కాదు. దేవుడు అన్నాడు, మీరిద్దరు కలిసి బతికితే బాగుంది. అది కొండల కన్నా గొప్పగా ఉంటుంది, నదీ పరివాహక ప్రాంతాల కన్నా గొప్పగా ఉంటుంది. అందమైన మేఘాల కన్నా దాంపత్య జీవితం వీటన్నిటికన్నా అందమైన బంధాన్ని దేవుడు ప్రారంభిస్తుంది. ఇదిగో, నువ్వు ఒంటరిగా ఉండకూడదు. నీకు గొప్ప బాధ్యత ఇస్తుంది. ఎంత బాధ్యత తెలుసా? సృష్టి నిర్మాణాన్ని బాగా వినండి. సృష్టి నిర్మాణం 6 మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం. సృష్టి బాగా వినండి. సృష్టిని దేవుడు చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని దేవుడు ఎలాగా ఆపేశాడండి చెప్పాలి. సృష్టి నిర్మాణం అంటే ఈ ప్రాజెక్ట్